హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంకా ఇదైతే ఈరోజు మార్నింగ్ లాగండి. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా. ఇంకా మార్నింగే లేచాను. 5:30కి ఇలా లేచాను అనమాట. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇంకా క్లీన్ చేసేసి స్నానం చేసి వచ్చాను. ఫస్ట్ అయితే అన్నం పెట్టేశానండి. ఈరోజు పిల్లలకి సెలవు లేదు కదా. ఇంకా లంచ్ బాక్సులు ఇవి ప్రిపేర్ చేయాలి, లేట్ అయిపోతుందని చెప్పి ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను. అలాగే ప్రసాదాల కోసం కూడాను అన్నం అవుతుంది. ఇంకా అలాగే ఇంకా ఒక పక్క అన్నం అవుతుంటే మరో పక్క అయితే ఫస్ట్ గుమ్మం అంతా కూడా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు అయిపోయిన తర్వాత ద్వారం కూడా క్లీన్ చేసేసి పసుపు రాసేసి అలాగే బియ్యం పిండితో ముగ్గు పెట్టేసుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటున్నాను. ఈరోజు ఎందుకో గానీ పిల్లలు కూడా చాలా త్వరగానే లేచారు. నాతో పాటే లేచి ఇంకా స్నానం కూడా చేసేసారు. పెద్దోడు స్నానం చేశారు కానీ చిన్నోడైతే ఇంకా అవుతుందన్నమాట. ఇంకా వాళ్ళైతే ఒక పక్క రెడీ అవుతున్నారు. మా వారు కూడా లేచారు. ఇంకా గుమ్మం అంతా కూడా మొత్తం కూడా ముగ్గులైతే పెట్టేశాను. ముగ్గులు అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి ఇంకా అంతలో అన్నం కూడా అయిపోయిందండి. ఇంకా అన్నం వార్చేసి ఇంకా కొద్దిగా అన్నం అయితే పక్కన పెట్టేశాను ప్రసాదాల కోసం అని చెప్పి. కొద్దిగా ఒక గిన్నెలో ఏంటంటే పులిహోర కోసం, ఒక గిన్నెలో అయితే దద్దోజనం కోసం అని పక్కన పెట్టాను. అయితే దద్దోజనం కోసం చేస్తున్నా కదా, అందులో పెరుగు కలిపేసి ఇంకా ఉప్పు వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మరో పక్క ఏంటంటే ఈరోజు పాయసం కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసమే ఫస్ట్ అయితే గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇందులోనే కొంచెం జీడిపప్పు వేసేసి కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా సేమియా వేసేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలి. అయితే దీన్ని నేను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. మరో పక్క ఏంటంటే దద్దోజనం కోసం తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. ఏం లేదు, కొద్దిగా ఆయిల్లోన కొంచెం పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం ముక్క అలాగే కరివేపాకు వేసి కొద్దిగా దోరగా వేయించుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను. మొత్తం కలిపేసి అదంతా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా పెరుగులో మొత్తం కలిపేసాను. ఇంకా కలిపేస్తే దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఏంటంటే సేమియా కూడా బాగా వేగిపోయిందండి. ఇందులో కొంచెం వాటర్ వేసేసి సేమియాని అయితే ఉడికించుకుంటున్నాను. అది ఉడికేలోపు మరో పక్క ఏంటంటే ఈరోజు నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను. దానికోసం అని చెప్పి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఇందాక వేయించాను కదా, అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం, ఇంగువ, ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసి మొత్తం కలిపేసాను. ఈ పోపు మొత్తాన్ని కూడాను ముందుగా రెడీ చేసుకున్న రైస్ లో వేసుకొని ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయని పిండుకొని వేసుకొని మొత్తం కూడా కలిపేసుకున్నాను. ఇక్కడ పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ రెండు పక్కన పెట్టేసి మరో పక్క ఏంటంటే సేమియా కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో పాలైతే వేసుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ పచ్చి పాలనే వేసేసాను. అలాగా ఇందులోనే ఇంకొద్దిగా వాటర్ వేసి అలాగే పంచదార, అంటే మనకి స్వీట్కి తగ్గట్టు పంచదార వేసేసి మొత్తం బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించాలి. నేను ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మిల్క్ మేడ్ వేసుకుంటాను. కాకపోతే ఈరోజు మిల్క్ మేడ్ లేదండి, అందుకే పంచదార వేసుకున్నాను. ఇంకా ఇదంతా బాగా ఉడికిపోయింది. ఇంకా చివరిగా ఏంటంటే ఒక 2 యాలకులను దంచి వేసుకున్నాను. అలాగే వేయించుకున్నాను కదా జీడిపప్పు కూడా వేసేసి మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అయితే ఈ ప్రసాదాలు అయిపోయిన వెంటనే నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా పక్కన పెట్టేశానండి. ఎందుకంటే పిల్లలు చేతులు పెట్టేస్తారేమోనని. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఇంకా తెలియదు. అందుకనే ప్రసాదాలు అయితే తీసేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఇంకా ప్రసాదాలు తయారైపోయిన తర్వాత ఇప్పుడు పిల్లల కోసం వంట అయితే చేస్తున్నానండి. నార్మల్గా అయితే ప్రసాదాలు ఇచ్చేద్దాం అనుకున్నాను. కాకపోతే పిల్లలు వద్దని చెప్పారు. ఈవినింగ్ ఏంటంటే ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా అవుతాయమ్మా, ఇప్పుడైతే వద్దు అని చెప్పారు. అందుకే ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఈరోజు వంకాయ, బంగాళదుంప అలాగే శనగపప్పు వేసి ఇగురైతే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇంకా అలాగే రసం అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా దానికోసమే ఇంకా వంకాయల్ని అలాగే బంగాళదుంపల్ని, ఉల్లిపాయలను కూడా కట్ చేసేసుకున్నాను. మరొక గిన్నెలో ఏంటంటే పచ్చిశనగపప్పుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేశాను. ఇప్పుడు ఈ వంకాయల్ని అన్నిటిని కూడా కుక్కర్లో వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిశనగపప్పుని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొద్దిగా వాటర్, ఆయిల్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా కుక్కర్ లిడ్ పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎక్కువ టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ కూరలో టమాటా వేస్తే ఇంకా బాగుంటుందండి. కాకపోతే మా ఇంట్లో ఎవరు టమాటా తినరని చెప్పి నేను టమాటా వేయలేదు. ఈ కూర ఏంటంటే శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. చాలా బాగుంటుంది. శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి.
ఇంకా ఇక్కడైతే కూర అయితే పెట్టాను కదా, మరో పక్క ఏంటంటే ఇంకా తర్వాత ఈరోజు టిఫిన్ లోకి అయితే ఇడ్లీ చేస్తున్నాను. ఇంకా దాని మీదకి పల్లి చట్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా దానికోసమే ఇడ్లీ అయితే పెట్టేసి ఇంకా ఒక పక్క ఇడ్లీ అవుతుంటే మరో పక్క అయితే ఇంకా టీ అయిపోయింది. మా వారైతే ఇప్పటికే టైం అయిపోయింది, ఎంతసేపు ఇస్తావు టీ అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా అందుకే టీ అయితే ఇచ్చేసాను మా వారికి. ఇంకా ఒక పక్క టీ ఇచ్చేసిన తర్వాత మరో పక్క ఏంటంటే తులసమ్మ దగ్గర నేను పూజ చేసుకుందామని వచ్చాను. అంటే పిల్లలు వెళ్ళేలోపు పూజ కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పి ఇంకా తులసమ్మ దగ్గరికి వచ్చేసి తులసి కోటకైతే పసుపు రాసేసి కుంకుమ బొట్లు అలాగే బియ్యం పిండి బొట్లు అయితే పెట్టుకున్నాను. తర్వాత దీపం అయితే వెలిగించుకొని ఇంకా అగరబత్తి కూడా ముట్టించుకున్నాను. ఏంటంటే దీపం వెలిగించినంతసేపు అస్సలు వెలగలేదండి, గాలి వస్తూనే ఉంది. ఏదోలా కష్టపడి ఇంకా దీపం అయితే వెలిగించేశాను. తర్వాత ఈరోజు పులిహోర చేశాను కదా, ఆ ప్రసాదం అయితే ఇంకా తులసమ్మ దగ్గర కొద్దిగా పెట్టేసి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ లోపలికి వచ్చాను. ఇంతలో అయితే ఇడ్లీ కూడా అయిపోయింది, ఇంకా అవి తీసేసాను. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ తీసేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్నానండి చట్నీ వేసేసి. ఎందుకంటే టైం అయిపోయింది అప్పటికే పిల్లలకి, అందుకనే ఇంకా ఫాస్ట్గా వాళ్ళకైతే ఇడ్లీ అయితే ఇచ్చేస్తున్నాను. ఇందులో వంట కూడా అయిపోయిందండి. ఒక పక్క ఏంటంటే రసం కూడా తాలింపు పెట్టేశాను. కూర ఏంటంటే విధులంతా పోయింది కదా, ఇంకా చివరిగా ఏం చేశానంటే కొద్దిగా గరం మసాలా వేసేసి ఇంకా మొత్తం బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు దాన్ని ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడడానికి మనకి కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది కానీ అది చల్లారిన తర్వాత కొంచెం థిక్ అయిపోద్ది అనమాట. ఇంకా ఆ స్టేజ్ లోనే నేను ఆపేసాను. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి అయితే లంచ్ బాక్స్ కట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే నేను ఈరోజు ఉప్పు దీపం పెట్టుకుందాం అనుకుంటున్నాను, శుక్రవారం కదా. అయితే ఈరోజు పూజ ఏం చేసుకోవట్లేదు, అంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవట్లేదు, 2వ వారం చేసుకుందాం అని చెప్పి. నార్మల్గా అయితే 3వ వారం చేసుకుంటారు, కాకపోతే లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి నేనైతే 2వ వారమే చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఈ వారం నేను ఉప్పు దీపం పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంకా దానికోసం అని చెప్పేసి పీటకి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. అలాగే ఉప్పు దీపం కోసం అని చెప్పేసి ప్రమిదలకు కూడాను పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఎప్పటిలాగానే మనం నిత్య దీపారాధన చేసుకుంటాం కదా, ఇంకా అలానే నేనేంటంటే మొత్తం దేవుడి గదంతా క్లీన్ చేసేసాను. అంటే ముందు రోజు క్లీన్ చేశాను, ఇప్పుడు నార్మల్ గా క్లీన్ చేసేసాను. తర్వాత దేవుడి పటాలకి పువ్వులైతే పెట్టుకున్నానండి. ఈరోజు ఎక్కువ చామంతి పూలే వచ్చాయి. అలాగే మా చిన్న అబ్బాయి ఏంటంటే ఇంకా మా కాలనీలో కొద్ది పువ్వులు ఉంటే ఆ పువ్వులు కూడా పట్టునొచ్చాడు అనమాట. ఈరోజు చాలా ఎక్కువ పువ్వులు అయ్యాయి కదా, అన్ని పటాలకి కొంచెం ఎక్కువగానే పువ్వులు అయితే పెట్టాను. ఇంకా పువ్వులన్నీ పెట్టిన తర్వాత ఇంకా దీపం వెలిగించుకొని ఇంకా అక్కడ కూడాను ప్రసాద్ మీద పెట్టుకున్నాను, దద్దోజనం పెట్టేశాను. ఇంకా అలాగే అగరబత్తి చూపించేశాను. ఇంకా అక్కడ దీపం పెట్టేసిన తర్వాత ఇంకా లక్ష్మీదేవి దగ్గర, అంటే లక్ష్మీదేవికి సపరేట్గా పీట పెట్టుకున్నాను. ఇంకా అక్కడ పువ్వులు పెట్టుకొని అలాగే ఈరోజు ఏంటంటే ఇంట్లో గులాబీ పువ్వులు అయితే పూసాయండి. చెప్పాను కదా గులాబీ మొక్కలు తెచ్చానని చెప్పి. ఇంకా అందులో ఏంటంటే పువ్వులు అయితే పూసాయి అన్నమాట. అవి తెచ్చేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టాను, ఫస్ట్ పువ్వులు కదా అని చెప్పి. ఇంకా తర్వాత ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నానండి. అంటే పసుపు రాసాం కదా ప్రమిదల్లోన, దాంట్లో ఏంటంటే ఉప్పు వేసేసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసేసుకున్నాను. అలాగే వాటిపైన 2 చిన్న ప్రమిదలు పెట్టుకొని అందులో నువ్వుల నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని ఒత్తి వేసేసి ఇంకా దీపం వెలిగించుకోవాలి. అప్పుడు ఆ ప్రమిద చుట్టూ కూడా నేనైతే పువ్వులైతే పెట్టుకుంటున్నాను. అంటే పువ్వులైతే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇవన్నీ వెలిగించుకున్న తర్వాత నేను ప్రసాదాలను పెట్టుకున్నాను. అలాగే ధూపం చూపించేశాను, అలాగే కొబ్బరికాయ కూడా పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ పెట్టిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు అలాగే కనకదార స్తోత్రాలు అయితే చదువుకున్నానండి. ఇంకా మొత్తం చదువుకున్న తర్వాత దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా మొత్తం హారతి ఇచ్చిన తర్వాత ఇంకా ధూపం అయితే ఇల్లంతా చూపించుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ద్వారబంధం దగ్గర ధూపం అయితే చూపించుకున్నా, తర్వాత ఇల్లంతా కూడా ధూపం అయితే చూపించుకున్నానండి. ఇంకా ఈ మొదటి వారం అయితే ఇలా పూజ చేసుకున్నా, చాలా ప్రశాంతంగా అనిపించింది. మరి మీ పూజ ఎలా జరిగిందో కింద కామెంట్ అయితే చేయండి. వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే.